ఇవాళ మన సీనియర్ తోటి చిత్ర కళాకారులు మనందరికీ అభిమాన చిత్ర కళాకారులు చిత్రకళ ఆర్ట్స్ మరి అన్నగారికి మరి వారి కుమారుడు ఇవాళ మరి అనారోగ్యానికి గురై మరి పరమపడించడం మన చిత్రకళ రంగానికి అందరికీ కూడా తీరని లోటు. మరి చాలా బాధాకరమైన విషయం. మరి ఈరోజు మేము ఈ రకంగా ఈ కార్యక్రమానికి వస్తామని అనుకోలేదు. చాలా బాధాకరం. మరి అన్నగారికి మా చిత్రకళ లోకమంతా మా సమాజం అంతా కూడా అండగా భవిష్యత్తులో ఉంటుంది. మరి బాధపడాల్సిన అవసరం లేదు. మరి ఏదైతే ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. ఏదైతే ఈ సంఘటన జరిగినప్పటి నుంచి మేము ఈ యొక్క మరి మరణాన్ని తట్టుకోలేకపోతున్నాం, జీర్ణించుకోలేకపోతున్నాం. కాబట్టి మరి భగవంతుడు మరి కుటుంబానికి మరి మనోధైర్యాన్ని కల్పించి మరి వాళ్ళకి ఆత్మధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ వారి కుటుంబానికి మా తెలంగాణ ఆర్టిస్టు సంక్షేమ సమితి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చిత్రకళ ఆర్ట్స్ అన్నగారి ఇంట్లో ఈ రకమైన విషాదం చోటు చేసుకున్నప్పుడు చాలా బాధగా ఉంది. వాస్తవానికి ఎవరైతే మన అన్నగారి పెద్ద కుమారుడు రాజశేఖర్ అన్నగారు మరి చిత్రకళకు కూడా తను అందించిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేము. తన బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా కానీ ఆర్ట్ ద్వారా కానీ ఒక ఆర్టిస్ట్గా ఇప్పుడే నిలదొక్కుంటున్న రోజు మాకు తోటి కళాకారుడు నేడు ఇలా జరగడం మాకు వాస్తవానికి చాలా బాధగా ఉంది. ఇప్పుడిప్పుడే కళాకారులందరూ కలిసికట్టుగా పోరాడి ప్రభుత్వం నుంచి ఒక మంచి ఫలితాలు తీసుకుని వద్దామన్న ఒక సందర్భంలో ఇలా జరగడం వాస్తవానికి చాలా బాధాకరంగా ఉంది. ఇదే రకంగా చిత్రకళ కోసం ఎక్కడున్నా కూడా ఆయన తపన, సత్యకళ అంకుల్ గారి తపన ఎక్కడున్నా కూడా వచ్చి చిత్రకళ అభివృద్ధి కోసం ఆయన చేసే కృషి ఇప్పటికీ మరవలేంది. అలాగే వాళ్ళ ఇంట్లో ఈ విషాదం చోటు చేసుకున్న సందర్భంగా మరి అన్నగారికి మేము ఖచ్చితంగా మా సంతరఫున అండదండగా నిలుచుంటామని, మరియు అన్నగారు ఎట్టి పరిస్థితుల్లో అధైర్యంగా పడవద్దని, వారి కుటుంబానికి మా సమితి కూడా అండగా ఉంటుందని తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. అలాగే వాస్తవానికి మేము ఏం చేసినా ఎంత జమ చేసిన వాళ్ళ కుటుంబానికి అయితే అది చాలా తీరని లోటే. అయినప్పటికీ ఒక మాటతో చాలామంది చిత్రకారులు మరి అన్నగారి ఆత్మీయతను గుర్తు చేసుకొని స్పందించి వెంటనే తమకు తోచినంత ఆర్థిక సాయం అందించినారు. అది నేటి రోజు 22,500 రూపాయలు అయింది. సో వారి కుటుంబానికి మన తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి ద్వారా వారికి అందజేయబడుతుంది. రాజశేఖర్ గారు చిత్రకారుల ఐక్యత, చిత్రకారుల ఐక్యత, చిత్రకారుల ఐక్యత. జై చిత్రకారుడు. అన్న మన కళాకారుల ఐక్యత అనేది నాటి నుండి సత్తా అనేది ఎంత కష్టపడ్డాడు, ఎంత రిస్క్ తీసుకున్నాడు అనేది ఒక యూనియన్ ఏర్పడడానికి ఆ బాధ అనేది మాకు మాత్రమే తెలుసు అన్న. మేము ఎంత వర్క్ చేసినా మాకు మాత్రం తెలుసు. ఆయనకు ఇప్పుడు కడుపు తీపిని మనం నింపలేము, మనం కడుపు కోతని మనం నింపలేమన్నా. వాస్తవానికి అలాంటి ఎదిగిన కొడుకు చనిపోవడం అనేది బాధాకరమైన విషయం. సో ఎంత మనం సాయం చేసినా చాలా తక్కువే అన్న. అన్నకు
సో మన ఓదార్పుగా మనకు తోచిన సాయం చేద్దామని ఒక ఐక్యత ఉందనే ఉద్దేశంతో పెద్దపల్లి జిల్లా కొంత అమౌంట్ కలిగి చేసామన్నా అన్నవారికి అందజేస్తాం ఇప్పుడు మేము. అమౌంట్ చెప్పు. అమౌంట్ 6,300. ఓకే 6,300. అన్నకి కొంత అమౌంట్ పట్టుకోమన్నారు. అన్నకి కొంత అమౌంట్ పట్టుకోమన్నారు. సత్యకాలన్న కొట్టేసే ఫోన్పే. 6,300. ఆర్ట్స్ గోదావరి కానీ మాజీ వినర్స్ 35 years సీనియర్స్ తోపు అన్న అన్న మీ గురించి. నేను వండర్ ఆర్ట్స్. ఓకే 30 years సీనియారిటీ. నువ్వు 30 years 2 జిల్లాల 30 years. ఓకే